ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. దేవా, ఈ మండలకాల ధ్యాన కూడికలు మిమ్మలను తండ్రి ఆరాధిస్తున్నటువంటి ప్రభా విశ్వాసులను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన మీకు మహిమ మా అందరికీ దీవెనకరముగా ఉండునట్లు కృప చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అందరము కలిసి అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభుని వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమనే ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమనే ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. అచటనియుండి ప్రార్థించుడని, అచటనియుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో, ఆ ప్రభుని వేసిన సిలువదిగో. అదిగదిగో శిష్యులలో ఇస్కరియోతు యూదాయను కగాతకుడు. శిష్యులలో ఇస్కరియోతు యూదాయను కగాతకుడు. ప్రభువును యూదులకప్పగింప, ప్రభువును యూదులకప్పగింప పెట్టిన దొంగ ముదదిగో. పెట్టిన దొంగ ముదదిగో. అదిగదిగో లేఖము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, పావనుడేసుని రక్తమును గల, పావనుడేసుని రక్తమును గల మూపది రూకల మూటదిగో. మూపది రూకల మూటదిగో. అదిగదిగో చలి కాచుకొనే గుంపదిగో, ఆ పేతురు బొంకిన స్థలమదిగో. చలి కాచుకొనే గుంపదిగో, ఆ పేతురు బొంకిన స్థలమదిగో. మూడవసారి బొంకిన వెంటనే, మూడవసారి బొంకిన వెంటనే కోకొరకోయను కూతదిగో. కోకొరకోయను కూతదిగో. అదిగదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి
సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, మనమందరము కూడా అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 24వ సంకీర్తన 24వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 24వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడి ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడి ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమనందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమనందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. 10వ వచనం కలిసి చదువుకుందాం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, లెంటు దినాలు 24వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం నుండి 35వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచన ప్రారంభం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, శిలువదారి నాయనా, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ లేఖనమును బట్టి వందనాలు. ప్రభువా, ఈ లేఖన భాగాన్ని చదువుచున్న ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నాయనా, నీ దాసుని తండ్రి మీరు నిలవబెట్టారు, మరుగుపరచండి. నాయనా, మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ యొక్క మండల కాలములో 24వ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రియులైన కుటుంబాలకు యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగాన్ని చూచారా? ఈవేళ
మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగములో అంశము దురాభిమానము అనే ఒక అంశము ఇవ్వబడింది. చెప్పటానికి ఇష్టపడతారా? చెప్పండి. దురాభిమానము. చక్కగా ఉంది కదా ఈ మాట. కాబట్టి ఈ మాటను మనకు అర్థమైనటువంటి భాషలో విభజించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దుర అనగా చెడ్డ, అభిమానము, చెడ్డ అభిమానము అని ఒక మాట మక్కికి మక్కి ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం కదా. దీనికి మనం ఒక అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే అహంకారము అనే మాట తెలియచేయబడుతుంది. ఏంటో చెప్పండి. అహంకారము అనే మాట, ఇంగ్లీష్లో దీన్ని ప్రైడ్ అనే మాట. చెప్పండి. ప్రైడ్ అనగా గర్వము, అహంకారము, పొగరు. ఈ మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. ఏ మాటకు ఇవన్నీ కూడా అర్థాలు? దురాభిమానము అనే మాటకు ఈ మాటలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. మనం ఈ యొక్క వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ యొక్క దురభిమానము అనినది మనకు తెలియకుండా ప్రతి మానవుని జీవితంలో కూడా పొడసూపుతూ ఉంటారు. ప్రతి మానవుడిలో కూడా ఏదో విధమైనటువంటి అహంకారము లేక గర్వము, పొగరు అనేది ఏదో కోణములో, ఏదో పరిస్థితిలో బయటికి కనిపిస్తుంది ప్రియులారా. ఇవి ఏ రూపాల్లో ఉంటాయి అని ఆలోచన చేస్తే, ఒకవేళ విద్యావంతుడు, నాకేంటి, నేను చాలా విద్యావంతుడును అని. ధనవంతుడు, నాకేమిటి, ఇదిగో నేను ధనవంతుడను. జ్ఞానము కలిగిన వ్యక్తి, నాకేటి, నా జ్ఞానమును బట్టి సమయస్ఫూర్తి అనేది నాకుంది అని. లేక అందచందాల విషయాల్లో ఆలోచన చేస్తే, నాకంటే అందమైన వారు ఎవరు ఉన్నారు అని. ఇటువంటి వెవ్వేరు కోణాలలో మనిషికి తెలిసి తెలియనటువంటి అహంకారముతో జీవిస్తూ ఉంటాడు. ఇది నమ్మదగినటువంటి సత్యం. అది కొంతమందికి తక్కువ ఉండవచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండవచ్చు. ఎనీవే, మానవ జీవితంలో ఇవి ఇట్స్ వెరీ కామన్ టు ఎవ్రీబడి. కాబట్టి అహంకారము పూనినటువంటి వ్యక్తులు చరిత్రలో ఉన్నారు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. గర్వించినటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. కానీ అహంకారము, గర్వము అనేవి ఏం చేస్తాయంటే నాశనానికి ముందు నడుస్తూ ఉంటాయని దేవుని వాక్యములోనే హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఈ గర్వము అనే దాన్ని ఇంకొక కోణములో ఆలోచన చేస్తే తనకు తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. అంటే తాను తన ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని తనకంటే తక్కువ అనిగా చూచి అన్నింటిలో అతని కన్నా నేను హెచ్చు అనే అహంకారాన్ని కలిగి ఉంటాడు అనే మాటలు ఈవేళ దురభిమానము అనే అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నదే ప్రియులారా. కాబట్టి ఈ యొక్క దురభిమానము కొరకు దైవవాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనము నుండి 35వ వచనం వరకు ఇవ్వబడింది. మనం చదువుకున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులైన వారితో జరగబోయే ఆ భవిష్యత్ ప్రణాళిక ఏం జరగబోతుందో ఒక్కసారి వివరించి తన శిష్యులకు ఆయన ముందు తెలియచేస్తూ ఉన్నారు.
శిష్యులైన వారు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. కానీ ఇక్కడ పేతురు వెంటనే స్పందించాడు. రియాక్ట్ అయినట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రభు అంటున్నాడు, నీ ఇక్కడ గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును. ఈ మాటలు యేసు ప్రభు అంటున్నాడు. లేఖనాలలో వ్రాయబడినటువంటి మాటలు మరి ఒకసారి శిష్యులకు ఆయన ఆ ప్రవచనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ తరువాత 33వ వచనములో పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, ఇక్కడ శిష్యులు అందరూ ఉన్న ఎవ్వరూ మాట్లాడలేకపోయినా పేతురు యేసు ప్రభు మాట్లాడటం అనేది ప్రారంభించి ఏమంటున్నాడో తెలుసా? నీ విషయమై అందరూ అభ్యంతరపడవచ్చేమో, కానీ నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పినప్పుడు 34వ వచనంలో యేసు ప్రభు జరగబోయే సంగతి పేతురుతో చెప్పుచున్నటువంటి సత్యం 34వ వచనంలో మనం చదువుకుందాం. యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిదవని నీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. చూచారా, యేసు ప్రభు పేతురు యొక్క మనోభావాలు ఎరిగినటువంటి వాడు. పేతురుకి ఉన్న ఒక టైటిల్ మీరు చెప్పండి. అవునండి, దుడుకు పేతురు. అది మంచైనా చెడ్డైనా అందరికంటే ముందుగా తాను మాట్లాడాలి, అతని యొక్క మనోభిష్టం. కైసరియా దెకపోలి అనే పట్టణానికి వచ్చినప్పుడు యేసు ప్రభు నన్ను గురించి ఏమనుకొనుచున్నారంటే, వారికి ఉన్న డిఫరెంట్ ఒపీనియన్స్ యేసు ప్రభుతో చెప్పారు. కానీ పేతురు, నీవేమనుకుంటున్నావంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు ఒక సత్యాన్ని ఆయన తెలియజేశాడు. యేసు ప్రభు మెచ్చి పేతురుని అంటాడు, పేతురు, ఇదిగో నీ మీద నా సంఘాన్ని కడతానయ్యా. ఇదిగో నీవు రాయి వంటి వాడు. కేఫా అనే మాటకు గ్రీకులో రాయి అనే అర్థాన్ని ఇస్తుంది. నీ మీద నా సంఘాన్ని నేను కడతాను. ఒక మంచి అప్రిషియేషన్, మెచ్చుకోలు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పేతురు యొక్క క్యారెక్టర్ ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసయ్యను పట్టుకుంటానికి రాను వారు కత్తులతో గుదియలతో వారు వచ్చి అక్కడ యేసు ప్రభుని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పేతురు వరలోని కత్తి తీసి మొల్కొని ప్రధాన దోస్తుని కుడి చెవి తెగ నరికినప్పుడు పేతురుని యేసు ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. కత్తి పట్టువాడు కత్తి చేత మరణిస్తాడు. పేతురు, నీ కత్తి తిరిగి నీ వరలో పెట్టు అంటే, పేతురు తన దృష్టిలో తాను చేస్తున్నవి అన్ని మంచి అని అతడు కొన్ని విషయాల్లో పొరపాటు పడుతూ ఉంటున్నట్లుగా తన మనోభావాలు కనిపిస్తున్నాయి. యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు ఇక్కడ పేతురుతో, నేను నీ విషయమై నేను అభ్యంతరపడను అని చెప్పినప్పుడు ప్రభు పేతురు యొక్క మనోభావాలు ఎరిగి ఏం చేయబోతున్నాడో ముందుగా ఆయన ఈ విధంగా చెబుతున్నాడు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిదవని నీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నా. ఒకవేళ తాను యేసయ్య ఎవరో తెలియదని పేతురు తనంతటా బొంకగలడని తనకు తెలియకపోవచ్చు. కానీ మనోభావాలు అంతరంగాలు చదివినటువంటి యేసయ్యకు సమస్తమును కూడా విదితమే అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. కాబట్టి ఇక్కడ పేతురుని ఎప్పుడైతే యేసు ప్రభు నీ విషయమై నేను అభ్యంతరపడనని నీవు అంటున్నావు, కానీ
ఇదిగో కోడి కూయక మునిపే నువ్వు ముమ్మారు బొంకుతావని చెప్పినందుకు ఆయన దురభిమానము ఆయనకు అడ్డు వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఒక విధంగా రాయి వంటి వాడవు అని ప్రభు నీవే కదా చెప్పావు. ఎవరు చెప్పలేకపోతే సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేనే కదా నేను నీ కొరకు చెప్పాను. అవసరమైతే నా ప్రాణాన్ని నీ కొరకిస్తానని నేనొక్కడనే కదా ఎవరు చెప్పనటువంటి మాట చెప్పాను. ఎందుకు నన్ను ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? నీవు ఎరగవని నేను బొంకుతానా? సెల్ఫ్ ప్రెస్టేజ్ అనేది ఆయనకి వచ్చి అహంకార దృష్టితో ఆయన ఈ కార్యాలు చేస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఒక చిన్న ఇలస్ట్రేషన్ జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక ఆఫీస్కి ఒక క్రొత్త ఆఫీస్ మేనేజర్ వచ్చాడట. ఈ లోగడ ఎవరో ఒక అన్నోన్ పర్సన్ లోపలికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఆఫీస్ మేనేజర్ గారు తన యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని లోపలికి వచ్చినటువంటి వ్యక్తి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ తన టేబుల్ మీద ఉన్నటువంటి ఆ ఫోన్ తీసుకొని ఆయన ఎవరో పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడుతున్నాడట. ఎందుకు? ఆ వచ్చినటువంటి క్రొత్త వ్యక్తి ఈ క్రొత్త మేనేజర్ గారికి ఎంతో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పరపతి ఉంది, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని తెలియాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆ ఫోను ల్యాండ్ ఫోన్. ఆ ల్యాండ్ ఫోన్కి కనెక్షన్ ఉంటుంది కదా అండి, కేబుల్ కనెక్షన్ ఉంటుంది కదా, వైర్ ఉంటుంది కదా దానికి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదండి, ఆ టెలిఫోన్ పని చేయకపోతే దానిని బాగు చేయటానికి వచ్చినటువంటి ఒక టెక్నికల్ పర్సన్ అట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? ఈ ఫోన్ కనెక్షన్ లేదు, దీన్ని నేను కనెక్ట్ చేయటానికి వచ్చాను. అవును ప్రియులారా, ఆ వ్యక్తి ఎదుట తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి చెప్పిన వెంటనే అయ్యో ఒక విధంగా నేను దొరికిపోయాను అని ఒక గిల్టీ కాన్షియన్స్ అనేది తనకు వచ్చి ముఖాన్ని చిన్నబుచ్చుకుని దించుకున్నాడట. ఏమర్థమవుతుందో ప్రియులారా? అభిమానం ఉండొచ్చు, కానీ దురాభిమానం ఉండకూడదు, అహంకారము ఉండకూడదు, గర్వము ఉండకూడదు, పొగరు ఉండకూడదు ప్రియులారా. అందుకని దేవుని వాక్యం అంటే పొగరు పట్టిన మాటలు మాట్లాడవద్దు, అహంకారులై ఉండకూడి. దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తున్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క దురభిమానము, మానవుడు అనుకుంటాడు, నేనింత చదువుకున్నాను, నేనెందుకు ఇలా చేస్తాను, నాకు అన్నీ తెలుసు, అక్కడికి నేను ఎందుకు వెళతాను? ఇలాగూ మానవుడు ఏం చేస్తాడంటే తనకు తానుగా హెచ్చించుకుంటూ అహంకారముతో తాను చేయకూడనటువంటి పనులు తాను చేయటానికి ఉపక్రమిస్తూ ఉంటాడు ప్రియులారా. ఉదాహరణకు మనం ఎన్నో విషయాలు, మీ మధ్యకు అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త, వారిని మీరు చేర్చుకోవద్దు. గొర్రె చర్మం కప్పుకుని వస్తారు, వారు లోపల తోడేలు మనస్తత్వము కలిగిన వారు చీల్చివేస్తారు. ఇవన్నీ విన్న తర్వాత ఆ మాత్రం మాకు తెలియదా? మనకు మనం జాగ్రత్తగా ఉండగలం అని అనుకుంటూ మొట్టమొదటిగా పడిపోయేది మనమే ప్రియులారా. ఈవేళ
పేతురుతో కూడా జరగబోయే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆయన ముందుగా చెబుతూ ఉంటున్నాడు. అందుకనే దాన్ని మనం విల్ఫుల్ అనే మాట ఇక్కడ వాడుతూ ఉంటున్నాం. ఇంటెన్షన్ అనే మాట. యేసు ప్రభు జరగబోయేది ముందుగానే పేతురుతో చెబితే అతడు చాలా హైరాన్ అయిపోతున్నాడండి. ప్రభు నీవా నన్ను అనుమానిస్తున్నావా, శంకిస్తున్నావా, ఒక మాటలో చెప్పాలంటే. కానీ అతని దురభిమానం తనకు అడ్డు వచ్చింది. కానీ క్రీస్తు ప్రభు ఏదైతే ఎరిగినటువంటి వాడుగా జరగబోయే సత్యాన్ని ఆయన ముందుగా చెప్పాడు, అలాగే తర్వాత వాక్యాలు చూస్తూ ఉంటున్నప్పుడు అదే సంఘటన తాను చేశాడు. కాబట్టి ప్రభు ఎరిగినటువంటి వాడిగా అంటూ ఉన్నాడు. పేతురు అంటాడు, ఈ విషయం అందరూ అభ్యంతరపడినా నేను ఎప్పుడు అభ్యంతరపడను. కానీ ప్రభు ఖండితంగా చెబుతూ ఉన్నాడు. 34వ వచనంలో, యేసు అతనిని చూచి, రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పుననేను. అదే ప్రకారము శిష్యులందరూ అనేరి. ఇక్కడ పేతురు ఏదైతే అతడు దురభిమానముతో ఈ మాటలు పలికాడు, ఆ మాటలే శిష్యులందరూ పలుకుతూ ఉన్నట్లుగా చూస్తున్నా. ఏ మాటలైతే దేవునితో అతడు చెప్పాడో ఆ మాటల నుండి తొలగిపోయాడో దేవుని యొక్క మాటలే పేతురు జీవితంలో నెరవేరినట్లుగా చూస్తున్నా. మానవుని అహంకారం అనగా దురాభిమానం ఏం చేస్తూ ఉందంటే పతనములోనికి నడిపిస్తుంది, అగాధములో త్రోసివేస్తా ఉన్నది. దురభిమానాన్ని కలుగు చేయవాడు సాతానుడు, అపవాది. కాబట్టి మానవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కొరకు ఏం చేస్తాడంటే తనకు తాను రక్షించుకుంటానికి, లబ్ధి పొందటానికి, మేలు పొందటానికి ఒక్కొక్క పర్యాయము ఎదుట వ్యక్తి హెచ్చరిక చేసిన అది తప్పు అని తెలిసిన తనకు తాను తన సౌలభ్యం కోసం ఏం చేస్తాడంటే తాను తప్పు చేస్తాడు, తాను పతనమైపోతాడు. అందుకే భక్తుడు అంటాడు, ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా. ఈవేళ దురభిమానం, పేతురులో ఉన్న దురభిమానం యేసు ప్రభు వారి ఎత్తి చూపెడతాడు. కోడి కూయక మునిపే ముమ్మారు నీవు నన్ను ఎరగనని బొంకెదవు. అతనికి ఆ దురభిమానం, అహంకారం, లేక ఆ గర్వం, ఆ హెచ్చింపు ఇవన్నీ కూడా అడ్డు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో అటువంటి అడ్డుబండలు, దురభిమానములు మనలో ఉంటే 40 దినాలు సిలువ యాత్రలో సిలువ కేంద్రంగా చేసుకుని సిలువ వైపు చూస్తూ వేలాడుచున్న యేసు వైపు ప్రయాణము చేస్తూ మనలో ఉన్న దురభిమానాన్ని తీసివేసుకొని దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరిచ్చిన వాక్యము నాయన మీ దాసుని మరుగుపరిచే మాట్లాడినందుకు వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు దీవించండి. ఎండలు తీవ్రత తగ్గించండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి. యవనస్తులు విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసులు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకులు, విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కరోనా వైరస్ మరలా తిరుగుబాటు చేయకుండా కీడు ప్రమాదాలు తప్పించండి. ప్రభువా, పాతూరు షైని అనే బిడ్డ కొరకు, ఫ్రూటీ కొరకు, చెర్రీ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయనా ఇదిగో ప్రభువా, సునీత అలాగనే భారతి అనే ఆ కుటుంబీకులు ఆర్థిక పరమైనటువంటి నాయన పరిపుష్టి కలుగు చేయండి. శోధనలు, వేదనలు, నిరాశ, నిష్ఫలం ఉన్న వారిని దూరపరచండి, తప్పించండి.
40 దినాలు శిలువ యాత్రలో తప్పిపోకుండా మా చేయి పట్టి నడిపించండి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబడినటువంటి నీ దోస్తని స్వస్థపరచండి. ప్యారలైజ్ అయినటువంటి వారిని స్వస్థపరచండి. ప్రభువా, ఇదిగో లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న దోస్తని స్వస్థపరచండి. అలాగనే ప్రభా, వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్న వారిని తండ్రి ఆదరించండి. దినాశీర్వాదాలతో నింపండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము. శోధంలోని తెక్క కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, శిలువ ధ్యాన కూడికలలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము విశ్వాసకి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే, మిక్కిలి బాధించితివి, మక్కువ చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి